ఈ20 ఎథనాల్ పెట్రోల్ వాస్తవాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మనీష్ కాశ్యప్ అనే వ్యక్తి ఈ20 పెట్రోల్ వాడకం వల్ల తన టొయోటా హైక్రాస్ పాడైపోయిందంటూ చేసిన వీడియో వైరల్ అయింది. టొయోటా వివరణ ఇచ్చింది. మనీష్ శ్రీవాస్తవ్కి చెందిన టొయోటా హైక్రాస్ కార్ని పరిశీలిస్తే అది ఎథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వల్ల చెడిపోలేదని, కల్తీ పెట్రోల్ వాడటం వల్ల చెడిపోయిందని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో ఒక్క భారత్ మాత్రమే ఈ20 పెట్రోల్ ఉపయోగిస్తుందా? భారత్ ఈ20 పెట్రోల్ క్లబ్లో చాలా ఆలస్యంగా జరిగింది. బ్రెజిల్ 1979 దశకం నుండే పెట్రోల్లో ఎథనాల్ కలిపి వాడటం మొదలుపెట్టింది. బ్రెజిల్లో ఎథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మడం తప్పనిసరిగా చేసింది. ప్రస్తుతం ఈ80 పెట్రోల్ మీద ప్రయోగాత్మకంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాల తయారీ కూడా మొదలుపెట్టారు. ఫ్లెక్సీ ఫ్యూయల్ అంటే 80% ఎథనాల్, 20% పెట్రోల్ ఉంటుంది. అసలు పూర్తిగా ఎథనాల్తో నడిచే విధంగా వాహనాల ఇంజన్స్ని తయారు చేయాలనే ప్లాన్లో ఉన్నది బ్రెజిల్. గత సంవత్సరం అంటే 2025లో బ్రెజిల్లో 84.5% వాహనాలు ఫ్లెక్సీ ఫ్యూయల్తో నడిచే అమ్ముడయ్యాయి. వచ్చే 2 ఏళ్లలో పూర్తిగా ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాలకు అనుమతి ఇవ్వాలని బ్రెజిల్ టార్గెట్గా పెట్టుకుంది. ఇకపోతే అమెరికా 2005లో E10 10% ఎథనాల్ పెట్రోల్ అమ్మడం మొదలుపెట్టింది. అమెరికాలో మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఎథనాల్ని మొక్కజొన్న నుండి సేకరిస్తారు. E10 పెట్రోల్ అనేది అమెరికాలో స్టాండర్డ్ పెట్రోల్. అమెరికా మొత్తం పంపులో E10 అమ్ముతున్నారు. E85 పెట్రోల్ అంటే ఫ్లెక్సీ ఫ్యూయల్ 51% లేదా 85% ఎథనాల్ కలిపింది. 4200 పెట్రోల్ పంపుల్లో కలుపుతారు. 2023 నాటికి అమెరికాలో 3000 పెట్రోల్ పంపుల్లో E15 పెట్రోల్ని అమ్మడం మొదలుపెట్టారు. E10కి బదులుగా E15 స్టాండర్డ్ రెన్యూవల్ పెట్రోల్గా ప్రకటించింది అమెరికా. కొన్ని చోట్ల కేవలం ఫ్లెక్సీ ఫ్యూయల్ అంటే E15, E51, E85 పెట్రోల్ని అమ్ముతున్నారు. ఫ్లెక్సీ ఫ్యూయల్ని ప్రమోట్ చేస్తోంది అమెరికా. యూరోప్లో కర్బన ఉద్గార చట్టాలు కఠినంగా ఉంటాయి. అదే సమయంలో వాహనానికి ఇచ్చే వారంటీ గ్యారంటీలు కూడా కఠినంగా ఉంటాయి. ఎథనాల్ పెట్రోల్ బ్లెండ్ చేసి జరిగే కష్ట నష్టాలకి ఇన్సూరెన్స్తో పాటు వాహనం అమ్మిన సంస్థ నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి బ్లెండ్ చేసిన పెట్రోల్ వాడటానికి. బెల్జియం, ఆస్ట్రేలియా దేశాలు E10 పెట్రోల్ అమ్ముతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాలు E5, E10 పెట్రోల్ అమ్ముతున్నాయి. బ్రెజిల్లో పెట్రోల్ అమ్మకాలు 85% వరకు ఫ్లెక్సీ ఫ్యూయల్తోనే జరుగుతున్నాయంటే కేవలం 15% అమ్మకాలు ప్యూర్ పెట్రోల్తో జరుగుతున్నాయి. అమెరికాలో 95% పెట్రోల్ అమ్మకాలు E10తోనే జరుగుతున్నాయి. E15 పెట్రోల్ 10% పెట్రోల్ పంపుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. యూరోప్లో E5 అనేది కామన్. ఫ్రాన్స్, జర్మనీ, యూకేలో E10 అనేది స్టాండ్. ఇకపోతే భారతదేశం ఎవరు అంతగా పట్టించుకోలేదు కానీ 2018లోనే పెట్రోల్ బయోఇంధనం బ్లెండ్ చేయడం మీద రోడ్ మ్యాప్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ శాఖలు కలిపి సంయుక్తంగా అప్డేట్ ఇస్తూ వస్తున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ గారు పెట్రోల్లో ఎథనాల్ బ్లెండ్ చేయడం మీద ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎథనాల్ బ్లెండింగ్ మీద వివరాలు ఇస్తూనే ఉన్నారు. కానీ మనం పట్టించుకోలేదు. 2000 సంవత్సరం నుండి E5 పెట్రోల్ అమ్మడం మొదలైంది. 2022 నుంచి E10 పెట్రోల్ అమ్మకాలు మొదలయ్యాయి. 2023లో E20 పెట్రోల్ అమ్మకాలు మొదలయ్యాయి. కానీ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. ఎందుకంటే యూరోపియన్ స్టాండర్డ్ అయిన E10, E15ల వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాలేదు. E20 పెట్రోల్తోనే ఫిర్యాదులు వస్తున్నాయి. E20 పెట్రోల్ అనేది ప్రయోగాత్మకం మొదలుపెట్టారు. అది ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల్లోనే. దేశం మొత్తం E20 పెట్రోల్ అమ్మడం లేదు. E20తో కొద్దిపాటి సమస్యలు ఉన్నాయని యూరోప్, అమెరికాలో E10, E15లను స్టాండర్డ్ బ్లెండింగ్గా ఫిక్స్ చేశారు. అసలు నితిన్ గడ్కరీ గారికి ఎథనాల్ బ్లెండింగ్తో పనేంటి? రోడ్లు వేసుకోకని హేళనగా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మరియు కేంద్ర రోడ్డు రవాణా హైవేస్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఎథనాల్ బ్లెండింగ్ ప్రాజెక్టుని పర్యవేక్షిస్తున్నాయి. BIS డేటాను సేకరించి విశ్లేషిస్తుంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రయాణికుల వాహనాలు 40,000 కిలోమీటర్లు E20 పెట్రోల్తో నడిపి చూసి ఎలాంటి ప్రమాదకరమైన లేదా గుర్తించదగ్గ డ్యామేజ్ ఇంజన్లో జరగలేదని నివేదిక ఇచ్చారు. ARAI ద్విచక్ర వాహనాలు 20,000 కిలోమీటర్లు నడిపి E20 పెట్రోల్తో ఎట్లాంటి ఇబ్బంది లేదని నివేదిక ఇచ్చారు. 4 వీలర్స్ మరియు 2 వీలర్స్ మైలేజ్లో మాత్రం 2 నుంచి 4 కిలోమీటర్లు తక్కువగా వస్తున్నట్టు గుర్తించారు. ఇది పెద్ద విషయం కాదు. ARAI మరో పరీక్ష కూడా చేసింది. హానికారక ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు E20 పెట్రోల్తో. ARAI E20 పెట్రోల్ వాడటం వల్ల దెబ్బతిన్న వాహనాలు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా తయారీదారు నిర్దేశించిన కాలపరిమితికి లోబడి ఇంజిన్ ఆయిల్, గ్యాస్ కట్టు, ఆయిల్ ఫిల్టర్లు, ఆయిల్ సీల్స్ మార్చకుండా అలాగే వాడటం వల్ల దెబ్బతిన్నాయని తేలింది. E20 పెట్రోల్ వాడటం వల్ల ఇంజన్ దెబ్బతింటుందనే సోషల్ మీడియా ఆరోపణలు అవాస్తవాలు. E10, E15, E20 బ్లెండెడ్ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల్లో ఉపయోగించే రబ్బర్, ప్లాస్టిక్, మెటల్ విడిభాగాలు దెబ్బతింటాయి అని వస్తున్న ఆరోపణలు నిజం లేదని, బాగా పాతబడ్డ వాహనాల్లో ఈ తరహా సమస్యలు వస్తాయని పేర్కొంది ARAI. E20 పెట్రోల్ వాడటం వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్తో సమస్యలు వస్తున్నాయని అనే ఆరోపణతో వాస్తవం లేదు. కేంద్ర పెట్రోల్ మంత్రిత్వ శాఖ ఇస్తున్న సమాచారం ప్రకారం E5, E10, E20 పెట్రోల్ అమ్మడానికి ముందే సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థలతో E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాలతో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటి కారణాలు టెక్నికల్ డేటాతో సహా వివరించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో వచ్చే అనుమానాలను, అపోహలను వివరంగా చెప్పి ఒప్పించామని చెప్పింది. E20 పెట్రోల్ని ఎంత వయసు ఉన్న వాహనాల్లో ఉపయోగించవచ్చో ఇన్సూరెన్స్ సంస్థలు సర్టిఫై చేసిన తర్వాత క్లెయిమ్స్ పరిష్కరించబడతాయి. అన్ని ఇన్సూరెన్స్ సంస్థలు E20 పెట్రోల్ వాడారు కాబట్టి వాహనదారు క్లెయిమ్స్ని తిరస్కరించవు. సదరు వాహన యజమాని నిర్లక్ష్యం ఉన్నట్టు రుజువు అయితే క్లెయిమ్స్ని తిరస్కరిస్తాయి తప్పితే E20 పెట్రోల్ వాడారని తిరస్కరించు.
అన్ని ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థలతో పాటు ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన ఐసిఐసిఐ లాంబార్డ్ కూడా స్పష్టంగా ప్రకటించాయి E20 పెట్రోల్ వాడకం అనేది చట్టబద్ధం కాబట్టి E20 పెట్రోల్ వాడటం అనేది క్లెయిమ్స్ తిరస్కరణకు కారణం కాదు అని. 2023 నుంచి అన్ని వాహన తయారీదారులు E20 పెట్రోల్ వాడడానికి అనువుగా ఇంజిన్స్ తయారు చేస్తున్నారు కొద్దిపాటి మార్పులతో. 15 ఏళ్ళు దాటిన వాహనాలకు కామన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వాటి జీవితకాలం అనేటటువంటిది చట్టబద్ధంగా ముగిసినట్టే. E20కి అనుగుణంగా లేని ఇంజన్స్ అంటే 2023కి ముందు తయారైనటువంటి విషయంలో E20 వాడటం వల్ల ఇంజన్ గ్యాస్కెట్స్, ఆయిల్ సీల్స్ చెడిపోయినట్లయితే వాటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెల్లుబాటులో ఉంటుంది. కానీ టైం టు టైం తయారీదారు సూచించిన విధంగా ఇంజిన్ ఆయిల్, గ్యాస్కెట్స్, ఆయిల్ సీల్స్ని మార్చినట్టుగా ఆధారాలు ఉండాలి. E20 పెట్రోల్ వాడటం వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించబడిందనే కేసు ఒక్కటి కూడా లేదు. అన్ని బాగానే ఉన్న క్లెయిమ్స్ తిరస్కరించడం, వాటి మీద కోర్టులకు వెళ్ళడం మామూలు విషయం అయిపోయింది మన దేశంలో. సోషల్ మీడియాలో ప్రచారం ఒక లీటర్ ఇథనాల్ తయారీకి 10,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. మన దేశంలో అదనంగా నిల్వ ఉన్న బియ్యాన్ని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద ముందు కరువు వచ్చినా నిల్వ ఉన్న బియ్యాన్ని ప్రజల అవసరాల కోసం ఉపయోగించగా మిగిలిన బియ్యాన్ని ఇథనాల్ తయారీ కోసం వాడుతున్నారు తప్పే ఇథనాల్ కోసం ప్రత్యేకంగా వరి పండించడం లేదు. కాబట్టి నీటిని వృధా చేసే ప్రశ్న ఉత్పన్నం కాదు. 1 లీటర్ ఇథనాల్ ప్రాసెస్ కోసం 5 లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇథనాల్ ప్రాసెస్ చేసేటప్పుడు 1 లీటర్కి 5 లీటర్ల నీరు అవసరం అవుతుంది అనేది వాస్తవం. కానీ అవే నీళ్ళని రీసైక్లింగ్ చేసి మళ్ళీ వాడతారు. ప్రస్తుతం 40% మొక్కజొన్నతో ఇథనాల్ తయారు చేస్తున్నారు. మొక్కజొన్న పంటకి వరి పంటకు కావాల్సినంత నీరు అవసరం లేదు. దీనికోసం మొక్కజొన్న రైతులకి MSP కంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. E20 పెట్రోల్ వాడటం వల్ల చీమలు, ఈగలు చేరుతున్నాయని సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారు. కానీ అది అబద్ధం. వాస్తవం ఏంటంటే ఇథనాల్ ప్రాసెస్ చేసే దశలో దానిలో ఉండే మలినాలు, కొద్ది స్థాయిలో ఉండే చక్కెరలు తీసివేసి దానిలో ప్రత్యేకమైన రసాయనం కలుపుతారు. దీనివల్ల ఇథనాల్లోని సహజ పదార్థం వెళ్ళిపోయి కీటకాలను దూరంగా ఉంచుతుంది. భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చిన సమాచారం ప్రకారం E20 పెట్రోల్ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని చెప్పినట్టుగా పత్రికలు ప్రచురించాయి. కానీ వాస్తవం అది కాదు. E20 ప్రోగ్రామ్ కింద ఇథనాల్ ప్రైవేట్ సంస్థలని సేకరించే విధానాన్ని పరీక్షిస్తున్నామని, అంతేగాని E20 పెట్రోల్ వ్యాలిడిటీ మీద కాదు. ఇథనాల్ సేకరణ కోసం గడ్కరీ కొడుకు ఇథనాల్ ప్రాసెసింగ్ యూనిట్ని ప్రమోట్ చేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. కానీ ఇథనాల్ సేకరణ అనేది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నుండి జరుగుతుంది తప్పితే గడ్కరీ కొడుకు సంస్థ ఒక్కదాన్ని ఇచ్చినే సేకరించడం. ఇథనాల్ పెట్రోల్ కలపడం వల్ల గడ్కరీ కొడుకు సంస్థకు చెందినటువంటి షేర్లకు సంబంధించి అనేటటువంటిది కూడా కావాలని చేసుకొస్తున్నటువంటి ప్రచారమే అన్నటువంటి వార్తని ఆయన డీటెయిల్డ్గా చెప్పుకొచ్చారు. ఏమేం జరుగుతున్నాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో అన్నటువంటిది, ప్రత్యేకించి ఇథనాల్ వలన నష్టమేమీ లేదు అన్నటువంటిది పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి కథనం ప్రొజెక్ట్ చేస్తుంది. అపోహలు సృష్టిస్తున్నారు తప్ప వాస్తవాలు అవి కాదు అన్నటువంటి విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇంతవరకు వచ్చినటువంటి ఏ ఆరోపణల్లో కూడా వాస్తవం లేదు అన్నటువంటి పాయింట్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ఏదైతే ఇందులో మరొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే పెట్రోల్ చెరుకు రసం కలిపి అమ్ముతున్నారు. ఇథనాల్ ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ ద్వారా నిర్ధారిత స్టాండర్డ్స్లో తయారు చేస్తారు. పెట్రోల్లో ఇథనాల్ కలపడానికి ముందే దాని స్టాండర్డ్ పరీక్షించిన తర్వాత అనుమతిస్తారు. ఇథనాల్ ప్రాసెసింగ్ యూనిట్కి అనుమతి కావాలంటే కఠినమైన పర్యావరణ రక్షక చర్యలు తీసుకున్నాక అనుమతిస్తారు. గ్రౌండ్ వాటర్ పరిరక్షణ కోసం జీరో వాటర్ డిశ్చార్జ్ అంటే పరిశ్రమ నుండి ప్రాసెసింగ్ సమయంలో ఎలాంటి నీరు బయటికి రాదు. ప్రాసెస్ కోసం వాటి నీటిని రీసైక్లింగ్ చేసి అదే నీటిని మళ్ళీ వాడతారు. E20 ప్రోగ్రాం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా పనిచేస్తారు. ప్రముఖ IITల నుండి విద్యార్థులు, ప్రొఫెసర్స్ కూడా E20 ప్రోగ్రాం కలిసి పనిచేస్తున్నారు. యూపీఐని ప్రవేశపెట్టినప్పుడు కూడా గ్రామాల్లో కూరలు అమ్మేవాళ్ళు యూపీఐని వాడగలరా అంటూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఎద్దేవా చేశాడు. తర్వాత పశ్చాత్తాపం ప్రకటించాడు. సమస్య ఏంటంటే క్రూడ్ ఆయిల్ కోసం ఏటా ఖర్చు చేసే డాలర్లను ఆదా చేస్తే అది ప్రభుత్వ పనితీరు ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఏదో విధంగా అబద్ధాలను ప్రచారం చేసి ఆపాలని చూస్తున్నారు. బ్రెజిల్ 1970వ దశకం నుండి విజయవంతంగా అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ని మన దేశంలో ఎప్పుడు అమలు చేయాల్సింది కదా. డీజిల్లో కూడా ఐసోబ్యూటనాల్ని కలిపి అమ్మబోతున్నారు. ఐసోబ్యూటనాల్ కూడా ఇథనాల్ నుండే తయారు చేస్తారు.